పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నవంబర్ 15వ తేదీ కథోలిక తిరుసభ పునీత ఆల్బర్ట్ ది గ్రేట్ గారి పండుగను కొనియాడుతుంది. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాం. అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపము, దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మల పుట్టదము, దేవుని మంచితనమునకు ప్రతిబింబము. అది ఒంటరిగా పనిచేసినను అన్నింటినీ నిర్వహించును, తాను మారకయే అన్నింటినీ నూతనీకరించును. అది ప్రతి తరమునను కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగాను ప్రవక్తులుగాను మార్చివేయును. జ్ఞానం అనగా దేవుని యొక్క శ్వాసము. ప్రతి తరంలో ఈ జ్ఞానము కొంతమంది వ్యక్తులలో ప్రవేశించి వారిని దేవునికి స్నేహితులుగా చేస్తుంది అని మనం వింటున్నాం. ఈ విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొంది దేవునికి స్నేహితునిగా జీవించినటువంటి వారులలో పునీత ఆల్బర్ట్ ది గ్రేట్ గారు ఒకరు. అపారమైనటువంటి మేధా సంపత్తు ఇతని సొంతం. తనకు ఉన్నటువంటి తెలివితేటలను కేవలం బైబిల్ నందు మాత్రమే కాక రసాయన శాస్త్రం, ఖనిజ భూగోళ జీవశాస్త్రాలలో కూడా ప్రావీణ్యతను పొంది దేవుని యొక్క సేవలో తరించినటువంటి వ్యక్తి పునీత ఆల్బర్ట్. ఈ గొప్ప పునీతుని యొక్క జీవిత విశేషాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పునీత ఆల్బర్ట్ గారు జర్మనీ దేశంలోని స్వాబియా అనే గ్రామంలో 1206లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. వీరు ఇటలీలోని పాదువా పట్టణ విద్యాలయంలో చదువుకున్నారు. విద్యార్థిగా ఉన్న రోజులలోనే డొమినికన్ సభ వారి సేవ నిరతియందు బహుగా ఆకర్షితులయ్యారు. తన విద్యాభ్యాస అనంతరం వీరు వివిధ విశ్వవిద్యాలయాలలో వేదాంత శాస్త్రచారునిగా పనిచేశారు. మరి ముఖ్యంగా 1223లో డొమినికన్ సభ గురువై ప్యారిస్లలో బోధించే రోజులలో వీరికి థోమస్ గారు శిష్యుడిగా పరిచయమయ్యారు. ఆ దినాలలో థోమస్ గారు గొప్ప మేధావి అని వీరు గుర్తించారు. ఎక్కడైనా సభలో సందర్భాలలో ఆల్బర్ట్ ఉపన్యాసం ఉంది అని తెలిస్తే జనం విరగబడి వచ్చేవారు. తత్ఫలితంగా సభా మందిరాలు సరిపోక ఒకసారి బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. 1254లో ఫాదర్ ఆల్బర్ట్ గారు జర్మనీ ప్రాంత మఠాధికారిగా ఎంపికయ్యారు. అయితే 2 సంవత్సరాల అనంతరం ఈ పదవిని పరిత్యజించి మరికొన్ని ప్రత్యేక శాస్త్రాలను అధ్యయనం చేసే అందుకు ఉపక్రమించారు. 1260లో 4వ అలెగ్జాండర్ పోపు గారి ఆజ్ఞానుసారం రెసెన్స్బర్గ్ పీఠానికి బిషప్గా ఎన్నిక కాబడ్డారు. కేవలం 2 సంవత్సరాలు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి మరలా ఈ పదవులన్నీ కూడా రాజీనామా చేశారు. మత యుద్ధంలో పాల్గొనే విశ్వాసులకు ఉత్తేజపరచే బోధకుడిగా సేవలందించే పని చేపట్టారు. 1274లో ఫ్రాన్స్లోని లయాన్స్ నగరంలో జరిగిన మత మహాసభలలో పోపుగా ఆదేశాల చొప్పున పాల్గొన్నారు. అదే సమయంలో తన శిష్యుడు థోమాస్ 1274 మార్చి 7న వారి 48 ఏటనే మరణించారన్న వార్త తెలిసి ప్యారిస్ విశ్వవిద్యాలయాన్ని చేరుకున్నారు. ఆల్బర్ట్ గారు గొప్ప పండితుడై ఉండి ఏమాత్రం గర్వపడక డొమినికన్ సభలో ఒక సభ్యునిగా మిక్కిలి క్రమశిక్షణ, వినయ విధేయతలతో చివరి వరకు మెలిగారు. వీరు చేసిన ప్రయాణాలలో ఎక్కువగా కాలినడకన సాగిన వ్యక్తి. పసిపిల్లవాని పోలిన దృఢ విశ్వాసం వీరిది. దేవుని యందు, వేద సాధువు యందు ప్రేమను చూపేవారు. మధ్యయుగంలో విస్తరిల్లిన సకల శాస్త్రాలు, ముఖ్యంగా ఖగోళం, భూగోళం, వాతావరణం, భౌతిక శాస్త్రాలలోనే కాకుండా రసాయనిక, జీవ ఖనిజ విజ్ఞానం, వ్యవసాయ ఫలితం అన్ని రంగాలలో ఆల్బర్ట్ గారికి విశ్లేష పరిచయం ఉంది. అందుకే వీరిని విశ్వశ్రీ సభ పండితులుగా గుర్తించి గౌరవిస్తుంది. తత్వ వేదాంత శాస్త్ర బోధనలో వీరు అగ్రగామిగా నిలిచారు.
వారు ఎంత విజ్ఞానియో అంతటి వినయశీలుడు, విశ్వాసనిష్ట గరిష్ఠులు. నిర్భాగ్యులు, నిరాశ కలిగి ఉన్న వారిని చూసినప్పుడు వీరి హృదయం చలించిపోయేది. వీరు 1280 నవంబర్ 15న ప్రభువును చేరుకున్నారు. 1931లో శ్రీసభ వేదాంత పండితునిగా గుర్తింపబడి పునీత పట్టాన్ని అందుకున్నారు. ఆల్బర్ట్ అనగా గొప్ప జ్ఞానం గల, ప్రసిద్ధికి ఎక్కిన అని అర్థం. ఇటువంటి మహాత్ముని యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా మనలను కూడా దీవించమని వేడుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కథోలిక తిరుసభ విశ్వాసంలో ఈరోజు మేము కొనియాడుటకు గనుడైన పునీత ఆల్బర్ట్ గారిని ప్రసాదించినందులకు, వారి యొక్క జీవితాన్ని మాకు ఆదర్శంగా చూపించినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువా, ఆల్బర్ట్ గారిని మీరు ఎంతో మేధస్సుతో, తెలివితేటలతో రకరకాల విషయాలలో గొప్ప పరిజ్ఞానాన్ని ప్రసాదించారు. కానీ ఆయన పొందినటువంటి ఈ వరాలన్నీ మీ సువార్త వ్యాప్తి కోసం ఆయన వినియోగించారు. ప్రభువా, మీరు మమ్ములను కూడా అనేక విధాలుగా దీవించారు. మేము మీ దీవెనలను గుర్తించి ఆ దీవెనలను అన్నింటినీ తిరిగి మీ యొక్క ప్రేమ కోసం, మీ మహిమ కోసం, సువార్త వ్యాప్తి కోసం వినియోగించే విధంగా మాకు మంచి మనస్సును అనుగ్రహించమని పునీత ఆల్బర్ట్ ది గ్రేట్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పునీత ఆల్బర్ట్ గారు మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.